అసలైన వైష్ణవులంటే కోడి, కొంగ, ఉప్పు వలె ఉండాలని అనంత్ అల్వార్ పేర్కొన్నారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా గ్రహించాలి? పరాశర భట్టారి వారి దగ్గర శిష్యులంతా ఆగమాలను అధ్యయనం చేస్తూ ఉన్నారు. అలా వైష్ణవాగమాలను అధ్యయనం చేస్తున్న శిష్యులకు వైష్ణవ లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అదే ప్రశ్నను పరాశర భట్టారు వారిని అడిగారు శిష్యులు. వెంటనే ఒక శిష్యుణ్ణి పిలిచి అనంతాళ్వారి దగ్గరికి వెళ్ళి ఆ వైష్ణవ ధర్మాలన్నీ తెలుసుకోమని పురమాయించారు స్వామివారు. అనంతాళ్వారి దగ్గరికి ఆ శిష్యుడు వెళ్ళే సమయానికి తదీ ఆరాధనలో ఉన్నారు అనంతాళ్వారు. తదీ ఆరాధన అంటే భాగవతోత్తములందరికీ కూడా విందు భోజనాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను తదీ ఆరాధన అంటారు. అక్కడ స్థలం లేకపోవడంతో తాను కూడా భోజనానికి కూర్చునే అవకాశం ఈ శిష్యుడికి దొరకలేదు. వారి భోజనాలన్నీ అయిన తరువాత అనంతాళ్వారు శిష్యుడి దగ్గరికి వచ్చి భోజనానికి ఆహ్వానించి ఆ శిష్యుడితో కలిసి తాను భోజనం పూర్తి చేశాడు. అనంతరం ఆ శిష్యుడు అనంతాళ్వారిని వైష్ణవ ధర్మాలన్నీ తెలియజేయమంటూ అభ్యర్థించాడు. నిజమైన వైష్ణవుడు కోడి, కొంగ, ఉప్పురాయిలాగా నీలాగా ఉండాలంటూ వారి లక్షణాలను వివరించడం ప్రారంభించాడు. అసారం అల్పసారంచ సారం సారతమం త్యజేత్ భజేత్ సారతమం శాస్త్రం రత్నాకరమివామృతం అంటూ కోడి ఏం చేస్తుంది? చెత్త కుప్పలలో తిరుగుతున్న అనవసరమైన చెత్తనంతా పక్కకు నెట్టి అవసరమైన పదార్థాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుంది. ఈ సమాజంలో నువ్వు తిరిగేటప్పుడు అనేకమైనటువంటి ధర్మాలను, అనేకమైన మతావలంబ పద్ధతులను, అనేకమైన ప్రవచనాలను నువ్వు వింటూ ఉంటావు. విన్నప్పుడల్లా నువ్వు ఆరాధించేటువంటి స్వామి మీద నీకు సందేహం కలిగితే అది వైష్ణవ ధర్మం కాదు. పూర్తి పూనికతో ఏ స్వామినైతే నువ్వు ఆశ్రయించావో తదనుగుణమైన సారాన్ని మాత్రమే నువ్వు గ్రహించినప్పుడు, కోడిలాగా చెత్తను పక్కకు పెట్టి సారాన్ని మాత్రమే గ్రహించే స్థితిలో నువ్వు ఉండగలిగినప్పుడు అది నిజమైన వైష్ణవుడి లక్షణమని నువ్వు గ్రహించు. అలానే కొంగ సరోవరం దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకమైన చేపలున్నా అన్నీ తిందామన్న ఆతృతతో వాటి వెంట పరిగెత్తే ప్రయత్నం చెయ్యదు. తన నోటికి ఏది దొరుకుతుందో దాన్ని మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేస్తుంది. అలానే ప్రపంచంలో కనపడే అనేకమైన ఆకర్షణలను చూస్తూ వాటి వెంట పడితే ఏదో బావుకోవచ్చన్నటువంటి భ్రమతో ఎన్నటికీ నువ్వు ఉండరాదు. అది వైష్ణవ లక్షణం కాదు. పూర్తి సత్వగుణంతో నువ్వు మెలిగినప్పుడు, నీకు దొరికినదే ఆ భగవంతుడు నీకిచ్చిందా అన్న భావన నీలో ఉన్నప్పుడు నువ్వు నిజమైన వైష్ణవుడిగా కీర్తింపబడతావు. ఉప్పురాయి బయట ఎలా ఉంటుందో లోపల అలానే ఉంటుంది. బయటికి ఒకలాగా మాట్లాడుతూ లోపల ఇంకొక ఆలోచన చేసే లక్షణము వైష్ణవ లక్షణం కాదు. మనస్సులో ఉన్న మాట మర్మం లేకుండా మరొకడికి చెప్పే లక్షణం నీలో ఉంటే, ఏ మాయా మోసము లేనటువంటి జీవనం సత్యవంతంగా నువ్వు కొనసాగించగలిగితే నిజమైన వైష్ణవుడివని నువ్వు పిలువబడతావు. ఆఖరిగా నీవు చూపిన వినయం కూడా వైష్ణవ లక్షణమే. అందరూ భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి నువ్వు వచ్చి, నేను చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాను, పరాశర భట్టర్ వారి శిష్యుడను, నాకు భోజనం పెట్టకుండా ముందర అందరూ భోజనం చేస్తున్నామన్న కినుకుతో నువ్వు తిరిగి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. నీకు అవకాశం దొరికేదాకా వేచి చూచి అద్భుతమైనటువంటి విందును ఆరగించి, నేను చెప్పే మాటలను వీణుల విందుగా వింటూ వైష్ణవ తత్వాన్ని తెలుసుకోవాలనని ఆసక్తి అద్భుతమైనటువంటి విష్ణు ధర్మాన్ని ప్రకటిస్తూ ఉంది. విష్ణువు అంటే 5 ఏళ్ల పిల్లవాడిని కూడా క్షమించమని అడిగిన సత్వగుణానికి ప్రతీక. క్షంతవ్యమహం ఎది మే సమయే విలంబహ అని ప్రహ్లాదుడితో నృసింహస్వామి అంటాడు, ఓ ప్రహ్లాద,
నిన్ను హిరణ్యకశపుడికి ఏ వ్యవస్థలు పెట్టాడయ్యా, నిన్ను కాపాడటంలో నేనేమైనా ఆలస్యం చేసి ఉన్నట్టయితే నన్ను క్షమించవయ్యా అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 5 ఏళ్ల పిల్లవాడిని క్షమార్పణ అడిగాడు అంటే అంతకంటే సత్వగుణం ఏముంటుంది? అది వైష్ణవుడి యొక్క లక్షణము. అహంకారాన్ని వదిలేసి చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అన్న భావనతో, కనపడుతున్న ప్రతి జీవిలో ఉన్నది ఆ విష్ణు తత్వమే అన్న భావనతో వారిని నువ్వు ఆరాధించగలిగితే అప్పుడు నువ్వు నిజమైన వైష్ణవుడి అన్న విషయాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఎదుటివాడిని నింద చేయటం వైష్ణవుడికి ఆత్మహత్యా సదృశం. ఎందుకంటే ఒకరిని నిందిస్తున్నావంటే అతనిలో ఉన్న విష్ణువును నువ్వు నిందిస్తున్నట్టే కదా. అందరిలో ఉన్న స్వామి అతనిలో మాత్రం లేడా? ఈ సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు నిజమైన వైష్ణవుడివి అన్న నిజం నీకు తెలుస్తుంది అంటూ అద్భుతంగా అనంతాళ్వారు పరాశర భట్టారు శిష్యుడికి వైష్ణవ ధర్మాలన్నింటినీ బోధించాడు. మనం కూడా వాటిని తెలుసుకుంటూ ఆ విష్ణువే అంతటా వ్యాపించి ఉన్న సత్యాన్ని గుర్తిస్తూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే అన్న శుకుడి మాటను జ్ఞాపకం చేసుకుంటూ అంతా విష్ణుమయం అన్న భావనతో జీవనాన్ని కొనసాగించగలిగితే నిత్యము శ్రీ మహావిష్ణువు చూసేవాడికి బాధలు ఎక్కడుంటాయి? ఆనందం తప్పితే.